వాళ్ళ పత్రికలో ఓపెన్గా రాస్తుంది, ఇదిగోండి నకిలీ మద్యం అమ్ముతున్నారు అని చెప్పి ఎవరైతే మన ఎక్సైజ్ శాఖ దాడుల్లో దొరికినటువంటి పరిస్థితి. మరి ఇన్ని సో ఇలాంటి సర్వేలుతో మీకు ఫుల్ జోష్ వచ్చినట్టేనా సార్? ఎప్పుడైనా ఒకటి అవతల వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు అదే సర్వేలు చెప్తా ఉన్నాయి, లేదంటే స్వయంగా వాళ్ళే చెప్తున్నప్పుడు వాళ్ళ పత్రికలే వాళ్ళే ఓపెన్గా రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత జోష్ అనేది పెరిగిద్ది కదా. కానీ మేము దాని మీద ఒకదాని మీద మేము డిపెండ్ గతంలో సర్వేలు ఏ రకంగా వచ్చినాయండి 2024 ముందు? మాకు పాజిటివ్ ఇచ్చిన వాళ్ళు నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు కాదు, పాజిటివ్ ఇచ్చిన వాళ్ళు పాజిటివ్ ఇంత దారుణంగా పోతుందని ఎవరైనా ఇచ్చారా సార్? ఒకటి సరే, నేను ఆల్రెడీ మీతో 1-to-1లో అనేక సందర్భాలు డిస్కస్ చేశాను, చాలా లెంతీ టాపిక్. ఎందుకంటే ఓటమి గల కారణాలు అంటే 2 రకాలుగా నేను చెప్పాను. ఒకటి సర్వేలలో ఎంత పారదర్శకం ఉంది, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఓటమి గెలుపోదులేండి. నేను స్టిక్ ఆన్ మై వర్డ్స్. మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పా, ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను. నాకు మీ డిబేట్లో బాగా గుర్తు, మేము ఓ సర్వేని చూసి పొంగిపోవటమో, ఓ సర్వేని చూసి మేము ఏదైతే మేము నిరుత్సాహపడటమో ఇది మా దగ్గర ఉండదని చెప్పా. ఇప్పుడు కూడా అవతరాల మీద వచ్చిన సర్వేలను బట్టి ఆ సర్వేలు వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి మేమేం ప్రజా సమస్యల మీద మాట్లాడకుండానో ఇంకోటి మేమే సైలెంట్గా ఉండేటటువంటి పరిస్థితి కాదు. కాకపోతే అదొక బూస్ట్ అంటున్నా. అలా వచ్చేది ఏంటంటే మా క్యాడర్ కొంత బూస్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ సర్వేలను పక్కన పెడదాం సార్. అసలు వాళ్ళు చేపించారు కదా ప్రభుత్వం సర్వే, దాన్ని ఎందుకు బయట పెట్టాలి? నిజంగా బాగుండుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆగిద్దా బయట పెట్టకుండా? సర్వేలు ఆల్టాలు చేయించుకుని బయట పెడితే ప్రజలు నమ్ముతారు ఏంటండి? కాదు సార్, నిజంగా బాగుంటే వాళ్ళు చెప్పాలిగా. మేము సర్వే చేయించుకున్నాం ఎవరైనా చెప్తారా? అది మీరు సర్వేలు చేయించుకుని ఉంటారు, మీరు చెప్తారా? వైసీపీ ఏమైనా సర్వేలు చేయించు సార్? అదే నేను అంటుంది, ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు నిజంగా బాగుండుంటే కనీసం వాళ్ళ క్యాడర్ అన్న వాళ్ళు ఉత్సాహపరచుకోవడం కోసం ఇదిగో ఈ సర్వే చేయించాం. సర్వేలు దేనికోసం చేస్తారండి? నెగిటివ్ ఎక్కడ ఉందో దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి. సర్వేలు దేనికి చేస్తారు? సొంతంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందా లేదా, ఇక్కడ ఏంటి పార్టీ పరిస్థితి, ప్రభుత్వం మీద ఏడాది దాన్ని సెటరేట్ చేసుకోవడానికి 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి నిజంగా పాజిటివ్ ఉంటే దాన్ని బయట పెట్టాలిగా అంటున్నా. అరే వాళ్ళు బయట పెడితే మీరు నమ్ముతారా? వాళ్ళు సొంత డబ్బా కట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా సర్వే చేయించుకోవాలి, వాళ్ళ క్యాడర్ అన్నా నిజంగా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళ క్యాడర్ అన్నా నమ్మించుకోవాలి కదా అంటున్నాను. అది కూడా లేదు మన చంద్రబాబు నాయుడు. అందుకనే కదండి ఆయన 175 మంది అంటే 164 మంది 164 మంది ఆయన ఏమి అంటలేదు కదా. కొంతమంది ఎమ్మెల్యేలని అంటున్నారు. 10 మంది 50 మంది 100 మంది చెప్పండి సార్. అది అంటే చెప్పండి, 100 మంది 50 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది 70 మంది ఉందా? సరే, మీరు కేకే సర్వేని వాళ్ళే కదా మొన్నటిదా కేకే సర్వేని మాట్లాడింది. మరి కేకే సర్వేలో కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందని ఆయన సర్వేలో కూడా చెప్పారని వాళ్ళ మీడియాలో కూడా వచ్చినాయి కదా. ఆయన అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా చెప్పాడు కదా. మరి దాని మీద ఏం చెబుతారు? అంటే సర్వేలో ఎంతవరకు పారదర్శకుంటుంది, ఎంతవరకు దాన్ని మనం నమ్మొచ్చు? సర్వేలు అనేది ఒక ప్రామాణికం తప్ప పూర్తి స్థాయి దాని మీద వెళ్ళాలని ఎవరు అంటలా. కానీ స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మీరు పద్ధతి మార్చుకోండి, మీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, మీరు సరిగ్గా మాట్లాడట్లేదు, మీరు ఏం చేస్తున్నారో తెలియట్లేదని ఆయనే మొత్తుకొని చెప్తున్నాడు అని అంటే వ్యతిరేకత ఉన్నట్టే కదా. దాన్ని మనం బేసిక్గా పరిగణలోకి ఎందుకు తీసుకోకుండా మనం వేరే దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, దాన్నే మనం తీసుకుందాం అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి కంట జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ విషం కక్కుతున్నారట కొన్ని మీ యూట్యూబ్ ఛానల్, నిజమా? ఏంటి ఆయన టార్గెట్ ఏంటి? ఎవరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా టార్గెట్ పవన్ అన్నట్లుగా చంద్రబాబు కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద మేము విషయం చెబుతున్నాం అంట. మనం మాకెక్కడ కనపడదు. అసలు పవన్ కళ్యాణ్ ఒకళ్ళు ఉన్నారని జనసేనలోనే గుర్తెత్తున్నారు. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎవరో మీకు తెలియదు అంటారండి, మర్చిపోతున్నారు కదా మెల్లిమెల్లిగా. మీకు తెలుసా ఆయన ఎవరో? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఎందుకంటే మీతో టీవీలో డిబేట్లకు వచ్చినప్పుడు మీరు అడుగుతారు కాబట్టి